ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇంప్లీడ్ అయ్యారు. అందులో రఘురామకృష్ణరాజు గారు ఇంప్లీడ్ అయ్యారంటే ఇంక ఎట్లా ఉంటుందో తెలుసు కదా. మరి మామూలుగానే ఒక అధికార పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ కంటే కూడా చాలా బలంగా లీగల్ టీంని మెయింటైన్ చేసేవాళ్ళు రఘురామకృష్ణరాజు గారు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల వలన చాలామందికి కూడా లీగల్ నాలెడ్జ్ పెరిగిపోయింది, సెక్షన్లు తెలిసిపోయినాయి, ఏ కోర్టులో ఏ కేసుకి ఏ శిక్ష పడుద్ది అనేది కూడా దాదాపుగా నోటిపైన ఫింగర్ టిప్స్ లాగా వచ్చేసినాయి అందరికీ కూడా. సో ఆ విధంగా ఎందుకంటే అన్ని రకాలైన కేసులకు సంబంధించిన అంశాలే మాట్లాడుకుంటూ ఉంటున్నాం. సో ఆ విధంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, మరి బెయిల్ వస్తుందా రాదా, అసలు ముందు ఏదైతే ఆ పోలీస్ కస్టడీకి మరలా అడిగారు కదా, ఆ పోలీస్ కస్టడీకి ఇచ్చిన దానికి ఒకవేళ కోర్టు కనుక ముందు పోలీస్ కస్టడీకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారనుకోండి, మరి అప్పుడు ఎటువంటి అంశాలు తెరపై రాబోతున్నాయి, ఏమైనా నిజం చెప్పించగలుగుతారా, అసలు ఎవరు పంపించారు ఏంటి? ఎందుకంటే దీని అంతటికీ కూడా ప్రధాన సూత్రధారి ఎవరు అని అంటే అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు అని చెప్పి సాక్షాత్ రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. మరి ఇప్పుడు అసలు పివి సునీల్ కుమార్ని ఇంతవరకు ఎందుకని ఎవరు టచ్ చేయలే? మరి దీని వెనకాల ఎటువంటి రాజకీయం ఉంది అంటే ఇప్పుడు అసలు అధికారంలో ఉంది ఎవరో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు.